దావీదేమో ఇంట్లో కనిష్క కుమారుడు, కానీ ఎందుకో వెలివేయబడినట్టుగా దావీదును మనం చూస్తాం. సమయాలు వచ్చి దావీదు యొక్క అన్నలందరినీ చూసి అభిషేకించాలని ఆశపడినప్పుడు, అనగా దావీదు తండ్రి దగ్గరకు సమయాలు వచ్చి, యెష్షయి దగ్గరకు సమయాలు వచ్చి, నీ కుమారులలో ఒకడిని దేవుడు రాజుగా అభిషేకించబోతున్నాడు, నీ కుమారులను పిలిపించమని అంటే ఆ తండ్రి కుమారులందరినీ పిలిపించాడు, కానీ దావీదును పిలవలా. ఎందుకని? దీని వెనక చాలా పెద్ద స్టోరీ ఉంది. దావీదు వెలివేయబడ్డాడు. అన్నలు దావీదును వెలివేశాడు. నాన్న కూడా దావీదును ఎడంగానే పెట్టేశాడు. వాస్తవంగా దావీదు ఇంటిలో బహు భయభక్తులు కలిగిన వాడే కానీ వెలివేయబడిన జీవితం జీవించాడు. అన్నలేమో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు అంటే అర్థం ఏమిటి? అన్నలేమో వెళ్ళి యుద్ధంలో సైనికులుగా పనిచేస్తున్నారు. సైన్యంలో పనిచేయడం సెంట్రల్ గవర్నమెంట్ జాబా కాదా చెప్పండి? సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఆర్మీలో జాయిన్ అయితే ఏ గవర్నమెంట్ చెప్పండి? సెంట్రల్ గవర్నమెంట్. అన్నలేమో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటే వాళ్ళకి కావలసిన ఆహారం కోసం దావీదు ఏం చేయాల్సి వచ్చింది? గొర్రెలు మేపాల్సి వచ్చింది. చాలాసార్లు దావీదు బాధపడి ఉంటాడు. ఏంటి ప్రభువా, మా అన్నలేమో సెటిల్ అయిపోయారు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు, వాళ్ళకి కావలసిన మేత నేనేమో గొర్రెలు మేపుకుంటున్నాను, నేనేమో ఒక పాలేరులాగా పనిచేస్తున్నాను, మా అన్నలేమో యుద్ధంలో పోరాడేటటువంటి స్థాయికి చేరారు, ఎందుకు నా జీవితం ఇలా వెలివేయబడింది? ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? మా ఇంట్లో నేను వెలివేతకు గురి అవుతున్నాను, నా భర్త నన్ను వెలివేసినట్టుగా చూస్తాడు, ఎడంగా పెడతాడు, దూరంగా పెడతాడు, అసలు నన్ను మనిషిగా కూడా భావించడు. అదే వాళ్ళు మనం చాలా బాగా చూసుకుంటాడు, వాళ్ళ అమ్మను చాలా బాగా చూసుకుంటాడు, వాళ్ళ నాన్నను చాలా బాగా చూసుకుంటాడు, వాళ్ళ చెల్లిని చూసుకుంటాడు, తమ్ముడిని చూసుకుంటాడు, అన్నను అందరినీ బాగా చూసుకుంటాడు. కానీ నా దగ్గరకు వచ్చేసరికి మాత్రం నన్ను వెలివేసినట్టుగా చూస్తాడు, బహు చేదరింపు తత్వంతో చూస్తాడు. కొంతమంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఇలాగే బాధపడతారు. మా పెద్దోడిని మాత్రం బాగా చూసుకుంటారు, ఆ చిన్నోడు మాత్రం బాగా చూసుకుంటారు, కానీ నన్ను మాత్రం వెలివేసినట్టుగానే. ఎందుకో మా నాన్న నన్ను వెలివేసినట్టుగా చూస్తాడు, మా మమ్మీ కూడా నన్ను వెలివేసినట్టుగా చూస్తుంది అని నేను అర్థం కాదు. అందరం పిల్లలమే కానీ అందరికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత నాకు ఇవ్వడం లేదు. నన్ను మాత్రం ఎడంగా పెడుతున్నారు, నన్ను మాత్రం దూరం చేస్తున్నారు. వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు కానీ నా హ్యాపీనెస్ గురించి మాత్రం ఎవరూ పట్టించుకోరు. కొంతమంది చెల్లెళ్ళు అంటారు, కొంతమంది తమ్ముళ్ళు అంటారు, మా నాన్నకు మా అమ్మకు ఎంతసేపు వాళ్ళ గురించి ఆలోచిస్తారు, వాళ్ళ క్షేమం గురించి ఆలోచిస్తారు, వాళ్ళ సుఖం గురించి ఆలోచిస్తారు. కానీ కూతురు ఉందని కూతురుకు పెళ్లి చేయాలని, కొడుకున్నాడని కొడుకు జీవితం సెటిల్ కావాలని ఆలోచన కూడా ఉండడం లేదు. ఓ చెల్లొచ్చి బాధపడుతుంది, అనే నా తల్లిదండ్రులు ఉద్యోగం చెయ్యి అని చెప్పేసి నా చేత ఊడిగం చేయిస్తున్నారు, వాళ్ళకి నేను సంపాదించి తీసుకొస్తున్నాను, వాళ్ళకు ఏ లోటు లేకుండా పోషిస్తున్నాను, వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటున్నారు. మా అమ్మాయి మంచి ఉద్యోగం చేస్తుంది, మా అమ్మాయి బాగా సంపాదిస్తుంది, మా అమ్మాయి. కానీ నా పెళ్లి గురించి మాత్రం ఆలోచించట్లా, కనీసం నా పెళ్లి గురించి ప్రస్తావన కూడా తీసుకురావట్లా. అన్న నా వయసు ఆల్రెడీ 27-28 సంవత్సరాలు వచ్చేసింది, నేను సంపాదించే సంపాదనతో సంతోషిస్తున్నారు తప్ప మరి నా సంగతి ఏమిటి ఆలోచించట్లా. ఎందుకో నన్ను వెలివేసినట్టుగా, నా పేరెంట్సే వెలివేసినట్టుగా నాకు అనిపిస్తుంది. జాగ్రత్తగా పరిశీలన చేస్తే దావీదు ఆ ఇంట్లో వెలివేతకు గురయ్యాడు. దావీదు యొక్క అన్నయ్యలు దావీదును చిన్న చూపు చూశారు, దావీదును ద్వేషించారు. వాళ్ళకి ఆహారం పట్టుకెళ్ళాడు యుద్ధంలో అన్నయ్యలు ఉంటే వాళ్ళకి ఆహారం పట్టుకెళ్తే ఆహారం పట్టుకొచ్చిన దావీదును చూసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు అన్నయ్యలు. ఏమిటో మొదటి నుంచి అంతే. దావీదు జీవితంలో అన్నయ్యలు చిన్న చూపు చూడడం, మాటికి తిట్టడం, మాటికి అరవడం, మనిషిని దూరంగా పెట్టేయటం. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నా ఇంట్లో ప్రతి ఒక్కరు నా మీద అరుస్తారు. కొంతమంది తల్లులో ఏడుస్తారు, నా భర్త అరుస్తాడు, నా భర్త కొడతాడు అని చెప్పి వాళ్ళకి తల్లి వచ్చి అంటుంది, అయ్యా నా భర్త నన్ను బహుగా కొడతాడు, నన్ను బహుగా హింసిస్తాడు, బాధ పెడతాడు. భర్త మూర్ఖుడు అనుకున్నాను, భరిస్తూ వచ్చాను, కానీ అది చూసి నిన్నటి దినాన మా అమ్మాయి కూడా నన్ను కొట్టిందయ్యా అని చెప్పి ఆ తల్లి వచ్చి ఏడుస్తుందండి. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? భర్త చేత కొట్టబడుతూ, కొడుకు చేత కొట్టబడుతూ, కూతురు చేత కొట్టబడుతూ వెలివేయబడిన స్థితిలో మనలో ఎవరైనా ఉన్నారా? అయితే మీకు శుభవార్త, ఎవరైతే వెలివేయబడతారో వారినే నా దేవుడు దీవిస్తాడు, హెచ్చిస్తాడు. ఇహమందు ఒకవేళ సాధ్యం కాకపోతే పరమందు నిన్ను ఉన్నతమైన స్థితిలో
దేవుడు ఉంచుతాడు. వెలివేయబడిన దావీదును దేవుడు ఏం చేశాడు చెప్పండి? దేవుడు రాజుగా హెచ్చించాడు. కీర్తనలో ఒక మాట ఉంది, విసర్జింపబడిన రాయి తుదకు మూలరాయి. ఈ మాట ఎవరన్నారో తెలుసా? చరిత్రకారులు అంటున్నారు, ఆ మాట అన్నది ఎవరో కాదు, వెలివేయబడిన దావీదు యొక్క తల్లి ఆ మాట అందే అని బైబిల్ పండితులు అంటూ ఉంటారు. వెలివేయబడ్డాడండి దావీదు. కానీ సమయంలో అక్కడ కూర్చొని, ఈ నీ కొడుకులలో ఎవరిని కూడా దేవుడు ఏర్పరచుకోలా, రాజుగా ఏర్పరచుకోలా. మరి ఎవరిని ఏర్పరచుకున్నారు? ఎంతమంది ఉన్నారా నీకు కొడుకులు? ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నాడులే ఒకడు, వాడు కరసారి వాడు. ఏమిటట? కడసారి వాడు, బచ్చగాడు. వాడు ఏదో పొలంలో గొర్రెలు మేపుకుంటాడులే, పిలిపించు అన్నాడు సమూయేలు. వెలివేయబడిన దావీదును పిలవడం జరిగింది. అలా పిలిచినప్పుడు పరుగున ఇంటికి వచ్చాడు. అమ్మా ప్రవక్త అయినటువంటి సమూయేలు వచ్చాడట, నన్ను పిలవమన్నాడట, అందుకే వచ్చానమ్మా అని చెప్పి గబగబా వెళ్ళి సమూయేలు ఎదుట నిలబడితే సమూయేలు దేవుని యొక్క పిలుపును అందుకొని దావీదును రాజుగా అభిషేకించాడు. ఎప్పుడైతే రాజుగా దావీదును అభిషేకించాడో ఒక గట్టి మాట వినిపించిందట. ఏంటో తెలుసా? విసర్జింపబడిన రాయి తలకు మూలరాయిగా దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? వెలివేయబడిన స్థితిలో, గెంటి వేయబడిన స్థితిలో నువ్వు పొందుకోవలసిన ప్రేమ, నువ్వు పొందుకోవలసిన ఆప్యాయత, నువ్వు పొందుకోవలసిన అధికారము, నువ్వు పొందుకోవలసిన ఆస్తి, నువ్వు పొందుకోవలసిన అనురాగము నీకు అందకుండా పొందకుండా చేసేవాళ్ళు ఉన్నారా? అయితే దావీదు ఆ పరిస్థితి గుండా వెళ్ళాడండి. కానీ దేవుడు ఏం చేశాడు? దేశం మొత్తానికి ఆప్యాయతను పంచేవానిగా దేవుడు హెచ్చించాడు. ఈ వాక్యము నన్ను ఈరోజు సరిచేసింది, నా బ్రతుకును భద్రపరుస్తుంది, నా జీవితాన్ని నా ప్రభువుకు పునరంకితం చేసుకొని ఇక నుంచి ప్రభు బిడ్డగానే జీవించాలని ఆశపడుతున్నాను అన్నవారు మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుశక్తివంతమైన ప్రతి ఒక్కరికి అత్యవసరమైన సందేశాన్ని అందించి ప్రతి ఒక్కరితో మాట్లాడినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. విత్తబడిన ఈ వాక్యాన్ని ఫలింపచేసి నాయన మా జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చి నాయన సైతాను యొక్క తలంపులు, ఉద్దేశాలు మా కుటుంబంలో నెరవేరకుండా మీ యొక్క ఆశీర్వాదమే, మీ యొక్క దీవెనయే మా కుటుంబాల్లో నాయన మేము కలరా చూడాలి. ఆయన కొన్ని సందర్భాల్లో మా ప్రార్థనలకు జవాబు రాకపోయినా, మేము అనుకున్నది సాధించలేకపోయినా నిరుత్సాహ నిస్పృహకు లోను కాక సంపూర్ణంగా నీ చిత్తానికి అప్పగించి నువ్వు దాచిపెట్టిన దీవెన అనుభవించులాగున సహాయం చేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఫ్రెండ్స్, ఈరోజు అందించిన ఈ క్లుప్త సందేశం మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఓ చక్కని కామెంట్ పెట్టి మీ యొక్క అభిప్రాయం తెలియజేయాల్సిందిగా కోరుతూ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.